బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర శాఖ అధ్యక్షులు డీకే శివకుమార్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డాక్టర్ పరమేశ్వరి రాజీ ఇతర నేతలు పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక మేనిఫెస్టోలో పలు కీలక అంశాలను కాంగ్రెస్ పార్టీ చర్చింది. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మల్లికార్జున ఖార్గే చెప్పారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీలలో కర్ణాటకలో ప్రతి మహిళకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని, గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన నిరుద్యోగులకు 2 ఏళ్ల పాటు నెలకు 3,000 రూపాయలు, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు నెలకు 1,500 రూపాయలు అందజేస్తామని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర శాఖ అధ్యక్షులు డీకే శివకుమార్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డాక్టర్ పరమేశ్వర రాజీ ఇతర నేతలు పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, కర్ణాటక ఎన్నికల సంబంధించినటువంటి విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోని విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో వివిధ వర్గాలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశంతో పాటు అనేక విషయాలకు సంబంధించినటువంటి ప్రజలకు అంటే స్పష్టత ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో ప్రధానంగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఏదైతే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ విధంగా 2 ఏళ్ల పాటు నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి, అంటే 24 నెలల పాటు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా డిప్లొమా హోల్డర్లకు ITI తదితర డిప్లొమా చేసిన పాలిటెక్నిక్ ITI తదితర డిప్లొమా చేసిన వాళ్ళకు కూడా 1,500 చొప్పున ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 200 యూనిట్ల విద్యుత్ వాడుకునే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇస్తాము. తర్వాత ప్రతి మహిళకు 2,000 రూపాయలు ఇస్తామంట. అంటే మధ్యప్రదేశ్లో ఏదైతే 1,000 రూపాయలు బీజేపీ ప్రభుత్వం ఇస్తుందో ఇక్కడ దాన్ని రెట్టింపుగా చేసి 2,000 రూపాయలుగా ప్రకటించారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యము, ఎస్సీలకు ప్రస్తుతం ఉన్నటువంటి 15% రిజర్వేషన్ 17% పెంచడంతో పాటు ఎస్టీలకు 3% ఉన్న 7%, మైనార్టీలకు 4% రిజర్వేషన్ పునరుద్ధరించాలి. అంటే బీజేపీ ప్రభుత్వం వీటిని ఈ మైనార్టీ రిజర్వేషన్ చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీని అధికారం తీసుకొస్తే 4% ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం. అదేవిధంగా లింగాయట్లు, చౌక కలిగ్గలు, ఇతర వర్గాల వారికి రిజర్వేషన్ కూడా పెంచుతాము. 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని కూడా చేర్చేందుకు ప్రయత్నిస్తామని కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే బజరంగ దళ్ లాంటి PFI బజరంగ దళ్ లాంటి సంస్థల మీద నిషేధాన్ని విధిస్తామని చెప్పారు. అంటే బజరంగ దళ్ RSS అనుబంధ విభాగం, బీజేపీ మాతృ సంస్థ. ఇది కీలకంగా అంటే ఈ వచ్చేటువంటి వారం రోజుల కర్ణాటక ఎన్నిక ప్రచారంలో ఈ అంశం అత్యంత ప్రధానంగా మారే అవకాశాలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంకొకటి, నిన్న బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి 1/2 లీటర్ పాలు ఉచితంగా ఇస్తామని చెప్పగా కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోలో మిల్క్ క్రాంతి పథకాన్ని ప్రకటించి రోజుకు 1.5 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తిని జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు పాల సబ్సిడీకి ప్రస్తుతం 5 రూపాయల నుంచి 7 రూపాయలకు పెంచుతామని. అంటే ఇలాంటి హామీలతో ఈరోజు కాంగ్రెస్ కర్ణాటక మేనిఫెస్టోను విడుదల చేసింది. రాబోయే ప్రచారంలో ఈ అంశాలు, అంటే నిన్ననే బీజేపీ తన మేనిఫెస్టోను విడుదలగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాబట్టి ఈ అంశాలు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ మేనిఫెస్టో అంశాలు వచ్చే ఎన్నికల్లో, అంటే ఈ వారం రోజులు జరిగే కర్ణాటకలో వారం రోజుల పాటు జరిగేటువంటి ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా మారనున్నాయి. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.